టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీతో బాక్స్ ఆఫీస్ను షేక్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన పుష్ప 2 మూవీతో అంతకు మించి క్రేజ్ను సంపాదించుకోవడంతో పాటుగా బాహుబలి రికార్డులను బ్రేక్ చేసేలా కలెక్షన్స్ను అందుకున్నాడు. ప్రస్తుతం అందరి చూపు అల్లు అర్జున్ పైనే ఉంది. ఇండియాలోని పాన్ ఇండియా స్టార్లలో అల్లు అర్జున్ చేరిపోయాడు. పుష్ప 2తో పాన్ ఇండియా లెవెల్లో ఇండస్ట్రీ హిట్ కొట్టి చరిత్ర తిరగరాశాడు. ఇలా వరుస రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్న అల్లు అర్జున్ పై ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక విధంగా ఏదో ఒక సందర్భంలో ట్రోల్ కి గురవుతున్నాడు అల్లు అర్జున్. తాజాగా ఓ ఓటీటీ సంస్థ కూడా ట్రోల్ చేయడం గమనార్హం. మరి ఆలస్యం ఎందుకు? అల్లు అర్జున్ ను ట్రోల్ చేసిన ఆ ఓటీటీ సంస్థ ఏంటి, ఎందుకు అలా అందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పుష్ప 2 భారీ విజయాన్ని అందుకుంది. ఇందులోని క్లైమాక్స్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పించింది. దాంతో పాటుగా మూవీపై ట్రోల్స్ కూడా రావడం గమనార్హం. పుష్ప 2 సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రపంచ పాపులర్ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుని స్ట్రీమింగ్ కి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కోసం అభిమానుల కంటే వెస్టర్న్ ఆడియన్స్ కూడా చాలా ఎక్కువ మాట్లాడుకున్నారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం పెద్ద యుద్ధమే జరిగిందన్న విషయం తెలిసిందే. పార్ట్ 1 ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంటే పార్ట్ 2 ని మాత్రం తమ ప్రధాన పోటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధర ఇచ్చి కొనేసింది. మరి లేటెస్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అమెజాన్ ప్రైమ్ వీడియో పుష్పలోని ఒక ఫోటోని, పుష్ప 2లోని అల్లు అర్జున్ ఫోటోని పక్క పక్కన పెట్టి అల్లు అర్జున్ ఒకప్పుడు ఫ్లవర్, ఇప్పుడు ఫైర్ అంటూ రాసుకొచ్చారు. అది పొగుడుతున్నట్లే ఉంది, కానీ ఇండైరెక్ట్ గా తిట్టినట్లు కూడా ఉండటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. గతంలో కూడా అల్లు అర్జున్ ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించాడు. కానీ ఇప్పుడు ఈ పోస్ట్ మాత్రం దానికి వ్యతిరేకంగా ఉండటంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి దీనిపై అమెజాన్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్తో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే అట్లీతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.